హైపోస్పేడియాస్ అనేది మగపిల్లల్లో వచ్చే ఒక చాలా కామన్ బర్త్ డిఫెక్ట్. ఒక 300 మంది పిల్లలు పుడితే అందులో ఒకరికో ఇద్దరికో ఈ హైపోస్పేడియాస్ అనే ఇబ్బంది ఉంటుంది. మరి ఈ హైపోస్పేడియాస్ అనే ఇబ్బంది ఉందని ఎలా తెలుసుకోవడం? హాయ్, నేను డాక్టర్ జి శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. హైపోస్పేడియాస్ అనేది ఒక బర్త్ డిఫెక్ట్ కాబట్టి ఇది పుట్టుకతో వచ్చేది. అంటే బేబీ పుట్టినప్పుడు మనం బేబీని క్షుణ్ణంగా హెడ్ టు టో ఎగ్జామిన్ చేసినప్పుడు బాహ్య అవయవాలు అంటే ఎక్స్టర్నల్ జెంటాలియా కూడా ఎగ్జామిన్ చేయాలి. అప్పుడు హైపోస్పేడియాస్ ఉంటే మనకు తెలుస్తుంది. లేదా పిల్లాడికి మనం ఎప్పుడన్నా స్నానం చేయించేటప్పుడు ఏదైనా అబ్నార్మల్గా అనిపిస్తే మీ నియరెస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి డాక్టర్ గారికి చూపిస్తే హైపోస్పేడియాస్ ఉందో లేదో మీకు చెప్తారు. ఇలా మిస్ అయితే కొన్నిసార్లు పిల్లలు నిల్చొని యూరిన్ వెళ్తున్నప్పుడు యూరిన్ ముందరికి పడకుండా కాళ్ళ మీద పడుతూ ఉంటారు. అలా పడుతున్నా హైపోస్పేడియాస్ ఉందేమో అని మీరు అనుమానపడాలి. సివియర్గా ఉంటే హైపోస్పేడియాస్ చాలామంది మగపిల్లలు కూర్చొని యూరిన్కి వెళ్తారు అమ్మాయిలాగా. అప్పుడు కూడా హైపోస్పేడియాస్ ఉందేమో అని మీకు అనుమానం రావాలి. కొన్నిసార్లు చిన్నపిల్లలకి నిద్రలో ఎరెక్షన్ వస్తుంది. ఎరెక్షన్ వచ్చినప్పుడు పీనిస్ అనేది వంకరగా ఉందనుకోండి, అప్పుడు కూడా హైపోస్పేడియాస్ ఉందేమో అని అనుమానం మీకు వచ్చి మీ దగ్గరలో ఉన్న పీడియాటిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వాలి. సో ఇలా హైపోస్పేడియాస్ని మనం గుర్తించగలం.